ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న విషయం ఒక ప్రమాదం కాదు, దేశం మొత్తం ఆలోచించాల్సిన పెద్ద హెచ్చరిక. భోలే బాబా దర్శనం కోసం, లేదా ఒక హీరోను చూసేందుకు, ఒక క్రికెట్ మ్యాచ్ కోసం, ఒక పొలిటీషియన్ మీటింగ్ కోసం మన ప్రాణాలు పెట్టేంత వరకు విలువ ఉందా? ఈ ప్రశ్నను మీ అందరి ముందు మాట్లాడడానికే ఈ ఎపిసోడ్. ఈ వీడియో వీలైతే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ కి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఒక్క ప్రాణమైనా నిలవచ్చు, ఒక్కరి భవిష్యత్ అయినా బాగుపడవచ్చు. ఒకసారి మనం విన్నాం, యూపీలో ఓలే బాబా కాలి కింద మట్టిని తీసుకోవడానికి ఎగబడ్డారు. తొక్కీసలాట్ లో 100 మందికి పైగా చనిపోయారు. సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ వచ్చాడని విని జనం ఎగబడి తొక్కీసలాట్ లో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు ఇంకా కోలుకోలేదు. బెంగళూరులో ఆర్సీబీ ఐపీఎల్ కప్ గెలిచిందని ఆనందంలో జూన్ నెలలో నిర్వహించిన సెలబ్రేషన్ లో తొక్కీసలాట జరిగి సుమారు 10 నుంచి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి ఈ మధ్య కాలంలో తమిళనాడులోని విజయ సభల్లో సుమారు 40 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇవి మనందరికీ పెద్ద ప్రశ్నలు వేస్తున్నాయి. ఇంతమంది ప్రాణాలు పణంగా పెట్టి అభిమానాన్ని చూపించాల్సిందేనా? ఇప్పుడు ఒక్కో యాంగిల్లో ఈ కథలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందు యూపీలో జరిగిన భోలే బాబా వివాదం గురించి తెలుసుకుందాం. ఒక బాబా పేరు మీద క్రేజ్, యాత్ర, దర్శనం, దివ్య శక్తులు. బాబా కాలి కింద మట్టిని తీసుకుంటే అన్ని సమస్యలు పోతాయని ప్రచారం. పేదలు, సాధారణ కుటుంబాలు, చిన్నపిల్లలతో సహా వేలాది మంది ఒకే చోట చేరతారు. భక్తి ఎంత మంచి భావమో అదే భక్తిని ఎవరైనా అడ్డుపడితే, క్యూలో ముందుకు వెళ్లాలనిపిస్తే ఒక్కసారిగా అది పిచ్చిగా మారుతుంది. ఒకరు ముందుకు లాగితే మరొకరు వెనక్కి లాగుతారు. రోడ్డంతా గుంపు కదిలేలాగా మార్గం కూడా లేకుండా గోడలా మారిపోతుంది. ఒక్కరికి కాలు జారి కింద పడితే వెనక ఉన్న వాళ్లకు అది కనిపించదు. 100 అడుగుల మధ్య అతను చిక్కిపోయి శ్వాస ఆగిపోతుంది. ఇది పుస్తకంలో చదువుకునే థియరీ కాదు. యూపీలో ఒక్కసారిగా 100కు పైగా ప్రాణాలు పోయిన నిజం. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఈ బాబాకి ఏ అతీత శక్తులు ఉన్నా ఉండవచ్చు, కానీ పాదాల కింద నలిగిపోయిన వారి ప్రాణాలు తిరిగి ఇవ్వడంలో ఆయన ఎక్కడ? ఆ కుటుంబాలకి ఆ మట్టి కన్నా పిల్లల ప్రాణం ముఖ్యం కాదా? ఇక రెండోది హీరో కోసం. ఇప్పుడు మనం హైదరాబాద్ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన గుర్తు చేసుకుందాం. అక్కడికి ఒక స్టార్ హీరో అల్లు అర్జున్ వస్తున్నాడని న్యూస్ వచ్చింది. ఫ్యాన్స్ కి అది పండగ రోజులా మారిపోయింది. రోడ్డు మీద వేలాది మంది యువత, చిన్నపిల్లలు, మహిళలు ఒక్కసారిగా లైవ్ లో చూడాలి, ఒక సెల్ఫీ, ఒక చేతి ఊపే సరిపోతుంది అని ఎగబడి గేట్లు దగ్గర గుంపు చేరింది. ఒకేసారి ఆ గేట్ ఓపెన్ అవ్వగానే ఒక్కొక్కరు లోపలికి తొక్కుకుంటూ వెళ్లిపోయారు. ఆ రద్దీలో ఒక సాధారణ మహిళ రేవతి తడబడి వెనక నుంచి వస్తున్న గుంపు ఆమెను గమనించకుండా చెప్పు తొక్క కొంతసేపటికి శ్వాస ఆగిపోయిన శరీరం. బయట పెద్ద పుకార్లు, మా హీరో ఐకాన్ స్టార్, మా హీరో అల్లు అర్జున్ స్టార్. కానీ రేవతి లాంటి మామూలు అమ్మ కోసం, ఆమె ఒంటరి కొడుకు కోసం ఆ హీరో ఏం చేయగలడు? తర్వాత ఒకసారి వీడియోలో కండెనెన్స్ చెప్పినా కూడా ఆమె జీవితం తిరిగి వస్తుందా? ఆ చిన్నబాబు మనసులో నుంచి అమ్మ అనే పదం తిరిగి వినిపిస్తుందా? ఇక్కడ అసలైన ఐకాన్ ఇదే. ఇక క్రికెట్ పిచ్చి వాళ్ళకైతే ఇక అసలు చెప్పాల్సిన పనే లేదు. అభిమానం ఉండొచ్చు, తప్పులేదు, కానీ మరీ సత్యాంత అభిమానం అయితే ఉండకూడదు. మనకి ఆర్సీబీ అంటే క్రేజే. బెంగళూరు నగరం అంటే ఐటీ, యూత్, పబ్బులు, క్రికెట్. మొన్న జరిగిన ఐపీఎల్ లో ఆర్సీబీ కప్పు గెలిచింది. నగరం అంతా ఎర్ర జెండాలు, పాటలు, డాన్సులు, రాత్రి వేళలో ర్యాలీలు. దీని అమ్మ సిటీ రోడ్ల మీద స్క్వేర్ల వద్ద వేలాది మంది గుంపు. ప్రతి ఒక్కరూ సెల్ఫీ కెమెరాలు లైట్ ఆన్ చేసి ఒక చేతిలో మొబైల్, మరొక చేతిలో జెండా. ఆర్సీబీ ఆర్సీబీ అని నినాదాలు. ఇక్కడ కూడా అదే సీను. రోడ్డు అనేది ఒక చిన్న మార్గం, కానీ అందులో గుంపు లక్షల్లో జనాలు. హఠాత్తుగా ముందు నుండి హీరో క్రికెట్ ప్లేయర్ వచ్చాడంటే దాని తస్సదియ్య. ఒక్కసారిగా వెనక నుంచి గుంపు మొత్తం వచ్చి మీద పడిపోతుంది. చిన్నపిల్లలు, అమ్మాయిలు, మధ్య వయసు వాళ్ళు కాళ్ళ కింద ఎవరున్నారో ఎవరు లేరు అని చూడను కూడా చూడరు. షూ, చొక్కా, బ్యాగు, మొబైల్ అన్ని కింద పడిపోతాయి. సెకండ్ లోనే ఆక్సిజన్ లేక చేతులు బలహీన పడిపోయిన వాళ్ళు. తొక్కీసలాట్ లో పిల్లల వయసు సుమారు 20, 18, 16. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడిప్పుడే వాళ్ళు కొత్త జీవితంలోకి అడుగు పెడుతూ ఉంటారు. అక్కడ మాత్రం జీవితం నేరుగా స్టాప్ అయిపోతుంది. క్రికెట్ స్టేడియం వెలుపల అందరూ విన్నర్స్ అని పాట పాడుతున్నప్పుడు ఆ 10, 11 మందికి మాత్రమే అది రాత్రి గేమ్ ఓవర్. రోజు మాత్రమే ముగిసిపోయింది కాదు, వాళ్ళ జీవితమే ముగిసిపోయింది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఒక ట్రోఫీ కోసం జనం ఇలా రోడ్ల మీద ప్రాణాలు పెట్టాల్సిందేనా? ఆ ట్రోఫీ మీద వాళ్ళ పేర్లు ఏమైనా చెక్కి ఉంచుతారా? కానీ న్యూస్ పేపర్ హెడ్ లైన్ లో మాత్రం పేద కుటుంబాల బాలురు మృతదేహాలు, మెట్రో సిటీకి చెందిన చిన్న యువకులు ప్రాణాలు బలైపోయాయి అనే లైన్లు మాత్రం వస్తుంటాయి. క్రికెట్ ప్లేయర్ తన ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో సేఫ్ గా సెలబ్రేషన్ చేసుకుంటాడు. స్టేడియం విఐపి బాక్స్ లో సెక్యూరిటీ రింగుల మధ్య. కానీ బయట రోడ్లపై పడేది మాత్రం సామాన్యుల ప్రాణాలే. ఇక రాజకీయ నాయకుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. ఎన్నికల సీజన్ వచ్చిందంటే చాలు పెద్ద రాజకీయ నాయకుడు సభలు. ఇటీవలే జరిగింది తమిళనాడులోని విజయ సభలో సంకల్ప సభ పేరుతో పెద్ద పెద్ద మీటింగులు జరిగాయి. ఒక సభలో ఏకంగా 40కి పైగా ప్రాణాలు పోయాయి. ఎందుకో తెలుసా? ఫుడ్ ప్యాకెట్లు, శారీస్, గిఫ్ట్లు, నగదు ఇటువంటి ఆఫర్లు ఉన్నప్పుడు పేద కుటుంబాలు వెళ్ళక మానవు. బస్సులు కుదిరినంత వరకు ఫుల్ గా మైదానంలో వేల కొద్ది మంది. ఇక సభ ముగిశాకైతే ముందు వెళ్లి బస్ ఎక్కాలి, నేనైనా ముందుగా గిఫ్ట్ తీసుకుని వెళ్ళాలి అన్న భావంతో గుంపు ఒక్కసారిగా కదులుతుంది.
పడుతుంది. మళ్ళీ అదే కథ. సన్నని గేటు, రోడ్డు మీద ట్రాఫిక్, గుంపు మీద గుంపు, భారీ జనం పీడనలతో వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళలు, చిన్న చిన్న అమ్మాయిలు కాళ్ల కింద పడి నలిగిపోతారు. గాలి కొరత, గుండె ఆగిపోవడం, తల పగలడం, సెకండ్ లోనే చాలా మంది ప్రాణాలు వెళ్లిపోతున్నాయి. ఆ రాజకీయ నాయకుడు ఎక్కడ? వేదిక మీద బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనక సేఫ్ గా ఉంటాడు. మరుసటి రోజు హెలికాప్టర్ లో ఇంకో సభకు బయలుదేరి వెళ్ళిపోతాడు. వేడిగా ఉండేది మాత్రం మృతదేహాలతో నిండిన గ్రామాల కన్నీరు మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, నీ ఓటు విలువైనది, నీ హక్కు ముఖ్యమైనది. కానీ నీవు లేకపోతే ఆ హక్కుకి అర్థమేంటి? నువ్వు బతికి ఉంటేనే ఒక పార్టీని ఎలక్ట్ చేయగలవు. ఓ నాయకుడిని చూసేందుకు ప్రాణం పెట్టేంత వరకు అభిమానమా ఇది? ఇక ఈ టోటల్ ఎపిసోడ్ లో తల్లిదండ్రుల బాధ్యత. ఇప్పటి వరకు మనం చూసింది బోలాబాబా మట్టి కోసం పరుగులు తీస్తే ప్రాణాలు పోయిన భక్తులు, థియేటర్ కు హీరో వస్తున్నాడని తొక్కేసలాట్లో చనిపోయిన రేవతి ఆమె కొడుకు జీవితం, మిగిలిపోయిన కాళ్ళి, క్రికెట్ సెలబ్రేషన్ లో ప్రాణాలు కోల్పోయిన ఫ్యాన్స్, రాజకీయ సభల్లో చనిపోయిన పేద కుటుంబాల తల్లిదండ్రులు, యువత. ఇందులో ఒక కామన్ పాయింట్ గమనించారా? చనిపోయిన వాళ్ళు ఎక్కువగా ఎవరు? పొలిటీషియన్ పిల్లలు కాదు, స్టార్ క్రికెట్ పిల్లలు కాదు, సూపర్ స్టార్ పిల్లలు కాదు, బాబాల కుటుంబ సభ్యులు కూడా కాదు. చాలా ఎక్కువగా సాధారణ కుటుంబాల పిల్లలు మాత్రమే చనిపోయారు. తినడానికి తిండి లేక రోజు పోరాడే అమ్మా నాన్నల పిల్లలు. ఆ పిల్లల వయసు 18 ఏళ్లు, 20 ఏళ్లు, 25 ఏళ్లు. అమ్మాయిలు, అబ్బాయిలు. ఒక్కసారి హీరోను దగ్గరగా చూడాలి, ఒక్కసారి క్రికెట్ టోపీతో సెల్ఫీ తీసుకోవాలి, ఒక్కసారి బాబా దృష్టిలో పడాలి, ఒక్కసారి లీడర్ స్పీచ్ వినాలి. చిన్న చిన్న కోరికల కోసం వాళ్ళ ప్రాణాలను రిస్క్ లో పెడుతున్నాం. ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. మీలో చాలా మంది ఇలా అనుకుంటారు, పిల్లలు అడిగారు కదా వెళ్ళనివ్వాలి, అభిమానం ఏముంది, టాలీవుడ్, బాలీవుడ్, క్రికెట్ ఇదే వాళ్ళ టైం. కానీ ఫ్రెండ్స్, పిల్లల పిచ్చి అభిమానం ఒక లైన్ దాటితే అది ప్రాణాపాయం అని మనమే ముందుగా వారికి చెప్పాలి. పిల్లలతో ఓపెన్ గా మాట్లాడాలి. హీరో, క్రికెటర్, బాబా, లీడర్ ఎవ్వరూ నీకన్నా గొప్పవాళ్ళు కాదు. నీ ప్రాణం కన్నా, నీ కుటుంబం కన్నా వాళ్లకు ప్రాముఖ్యత లేదు. నీ జీవితం నాశనం అయితే వాళ్ళలో ఎవరు వచ్చి నీ టైం ని, నీ హెల్త్ ని, నీ భవిష్యత్తుని తిరిగి ఇవ్వరు. మనం ఎప్పుడైతే ఇలా చెప్పామో పిల్లలు కూడా తాము ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఎంత రిస్క్ తీసుకోవచ్చు, ఎక్కడ ఆగిపోవాలి అన్నవి స్లోగా అర్థం చేసుకుంటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మన పిల్లలు చాలా సార్లు ఇలా అంటారు, నాకు ఆ హీరో అంటే దేవుడంత ఇష్టం, ఆ బాబా ఆశీర్వాదం ఉంటే నా జీవితం మారిపోతుంది, ఆ పొలిటీషియన్ ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇస్తే చాలు, ఆ క్రికెటర్ నా ఐడిల్, అతన్లా అవ్వాలి. ఇక్కడ 2 లెవెల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రేరణ, ఆరాధన. ప్రేరణ తీసుకోవడం మంచి విషయమే. కష్టపడి టాప్ లోకి వెళ్లిన క్రికెటర్ల కథలు చాలా ఉన్నాయి. హీరో నుంచి స్టార్ అయిన నటులు చాలా మంది ఉన్నారు. సర్వీస్ మైండ్ తో పనిచేసే నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ స్టోరీ నుంచి మన పిల్లలు కష్టపడాలి, మంచి లక్ష్యాలు పెట్టుకోవాలి. కానీ బ్లైండ్ వర్షిప్ ప్రమాదకరం. ఎందుకంటే మనసులో ఇలా ఫిక్స్ అయిపోతుంది, అతన్ని చూడటానికి నేను ఎక్కడికైనా వెళ్తా, ఎంత గుంపులోనైనా నిలబడతా, ఎంత రిస్క్ అయినా తీసుకుంటా. ఈ లైన్ దాటినప్పుడు అభిమానం ప్రమాదంగా మారుతుంది. ఈ స్టోరీ గనక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి తప్పకుండా షేర్ చేయండి. మీరు షేర్ చేస్తే కనీసం ఒక్క ప్రాణాన్ని నిలిపిన వాళ్ళైనా అవుతారు. జై హింద్.